హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త డిఏ/డిఆర్ 3.64%తో పెరిగిన జీతం మరియు పెన్షన్ బిల్లుకు ఏర్పడింది. సో పెన్షన్ ప్రాతిపదికనలు ఏజీ ఆఫీస్కు అయితే ప్రాతిపదికనలు అయితే వెళ్ళాయి. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీకే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉపాధ్యాయుల పేరెంట్స్ కమిటీ సమావేశం ఏప్రిల్ 23కు బదులుగా జూన్ 12న నిర్వహించాలి అని నిర్ణయించిన విద్యాశాఖ అండి. మనం చూసుకోవచ్చు, పేరెంట్స్ కమిటీ సమావేశం అనేది ఈ నెల ఏప్రిల్ 23న అయితే వాయిదా పడిందండి. సో ఎందుకంటే కారణము ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారి పేరెంట్స్తో కమిటీ సమావేశం అనేది, సో వారి పేరెంట్స్ అంటే ఇంకా వయసులో పెద్దవారైతే ఉంటారు. సో ఇప్పుడు ఉన్న ఎండల తీవ్రత అనేది సాధారణంగా పోల్చుకున్నట్లయితే చాలా అసాధారణంగా ఉన్న నేపథ్యంలో జూన్ 12న కొద్దిగా ఎండలు తగ్గిన తర్వాత నిర్వహించాలని అయితే నిర్ణయించిన విద్యాశాఖ అండి. అయితే ఏప్రిల్ 23న విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి ఫోటోలు దిగాలి. మార్క్స్ ఎంట్రీ ఆన్లైన్లో అయితే పూర్తి చేయవలసి అయితే ఉంటుందండి. పూర్తి చేసిన తర్వాత హాలిస్టిక్ ప్రాసెస్ కార్డు అయితే ఇవ్వాలి. ఓటు ఉన్న నియోజకవర్గంలోని ఉద్యోగులు ఓపీఓగా డ్యూటీ పడితే ఫామ్ 12బిలో ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ద్వారా అయితే డ్యూటీ పడిన పిఎస్లోని ఈవీఎం ద్వారా ఓటు వేయవచ్చు. సో ఇక పోలీసులకు సాధ్యమైనంత వరకు హాజరు కావడానికే ప్రయత్నించండి. డుమ్మా కొట్టి కష్టాలు పడవద్దంటున్నారు. రోజులు తరబడి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగవలసి అయితే ఉంటుంది తర్వాత. సో ఖచ్చితంగా హాజరు కావాలి. ఫామ్ 12ను అయితే పని చేయుచున్న అసెంబ్లీ రిటర్న్స్ అధికారికి ఇచ్చినా కూడా మే 5 లేదా 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ను ఓటు ఉన్న నియోజకవర్గ కేంద్రంలో పీబీ ఫ్యాబ్రికేషన్ సెంటర్లో అయితే ఓటు వేయవలసి ఉంటుంది. పీబీ స్పెషాలిటీ ఉన్న సెంటర్లో అండి. సో ఇక ఏప్రిల్ నెల బిల్లులు ఈ నెల 18 నుండి కొత్త డిఏతో అయితే చేసుకునే ఏర్పాటు జరుగుతున్నది. ఎంప్లాయీస్ ఎవరు కూడా నామినేషన్ ర్యాలీలో పాల్గొనవద్దు. ఉపాధ్యాయ సంఘాలు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయమని అయితే తీర్మానాలు చేయవు. మన ఓటు మన ఇష్టము. సో ఎస్ఎస్సి రిజల్ట్స్ ఈ నెల 4వ వారం మేబీ 25th ఏప్రిల్ అయితే రిలీజ్ అవుతాయని అయితే అంటున్నారు. 25th to 30 లోపల అయితే లాస్ట్ వీక్లో రిలీజ్ అవుతాయంటున్నారు ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్న కారణంగా కొద్దిగా ముందే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఈ ఇయర్లో ఏప్రిల్లోనే విడుదల చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మేలో అయితే విడుదల చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొద్దిగా ముందుగానే ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే రానున్నాయి. ఇక హై స్కూల్ ప్లస్ల అస్తిత్వము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇక ఎవరైతే తప్పిన వారు రెమిడియేట్ క్లాసులు పెట్టాలి. సో ఎవరైనా ఫెయిల్ అయితే వారికి రెమిడియల్ క్లాసులు అయితే పెట్టాలంటున్నారు. ఎస్ఎస్సి ఫలితాలు రాగానే అడ్మిషన్ కోసం డోర్ క్యాంపెయిన్ చేయాలి. అడ్మిషన్ లేకపోతే నో వైబ్లుగా అయితే పరిగణిస్తారు. సో ఆసక్తి ఉండి ఎన్నికల విధులు పడని వారికి, విధులు కావాలనుకునే వారికి కలెక్టరేట్లో వివరాలు ఇస్తే డ్యూటీలు అయితే వేస్తారు. ఏజీ ఆఫీస్కు పెన్షన్ ప్రాతిపదికనలు పంపుకునే ఫామ్లో పనిచేసే పాఠశాలలు, ఆఫీసు చిరునామాలు, క్రొత్త జిల్లా పేరుతో అయితే పంపుకోవాల్సి ఉంటుంది. అత్యవసరం అయితే ఏప్రిల్ 23న సిఎల్ అలాగే ఎస్పీఎల్ కాకుండా హెచ్పిఎల్ లేదా ఈఎల్ మెడికల్ సెలవులు అయితే పెట్టుకోవచ్చు. అయితే జూన్ 12న పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. వేసవి సెలవులో డెలివరీ అయితే మెటర్నిటీ లీవ్ 180 రోజులు డెలివరీ అయిన డేట్ నుంచి ఇవ్వబడును. మే 13 వరకు ముందస్తు అనుమతి ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళకూడదు. సో ఇది అండి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కొన్ని కీలక మార్గదర్శక సూత్రాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.